హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కట్ట ఒత్తులు 365 ఒత్తులు అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో అవి ఎలా చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో అని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా చేస్తే మనకి 1 అవర్లో ఖచ్చితంగా కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇంకా త్వరగానే రెడీ అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఏ పత్తినైనా అంటే బయట కొనుక్కునేదైనా లేకుంటే అంటే ఇంట్లో ఉండేదానికి పిక్క ఉంటుంది కదా, సో అలాంటిదైనా పర్లేదు. పిక్కలు ఉన్నా కానీ ఏం కాదు, మనం ఇలా సన్నగా పొరలుగా తీస్తాం కాబట్టి ఏం కాదు. సో అలాంటిదైనా తీసుకొని మనం ఇక్కడ విభూదిని తీసుకోవాలన్నమాట. నార్మల్గా అయితే మన చేతికి అంటేసుకొని సరిగ్గా రాదనమాట, జారిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం విభూదిని అయితే ఒక 2 వేళ్ళకి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇంకా బొటన వేళ్ళతో ఈ 3 వేళ్ళతో ఇంకా చాలా అంటే చాలా సన్నగా ఇలా మనం ఈ ఒత్తిని అయితే చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. అంటే మీకు ఎంత వీలైతే అంత సన్నగా తీసేసుకోవడం అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇక్కడ నేను చూపిస్తున్నాను ఆ ప్రాసెస్లో అయితే మనం ఒత్తిని తయారు చేసుకోవాలి. జనరల్గా ఏంటి అంటే ఇలా సన్నగా తీసుకొని అవే లెక్క పెట్టేస్తూ ఉంటారు. బట్ పర్ఫెక్ట్ విధానం అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో చూసారు కదా, ఇలా మనం చేతిని ఇలా పెట్టుకొని 3 ఒత్తులుగా అంటే 3 సార్లు ఇలా తిప్పుకొని ఆ 3 కలిపి ఒక ఒత్తి అయితే చేసుకోవాలి. సో 3 ఒత్తులు కలిపితేనే మనకి ఒక ఒత్తు ప్రిపేర్ చేసుకోండి. ఇలానే చేస్తే మనకి చాలా మంచిదన్నమాట. అంటే కార్తీక మాసం అనగానే మనకి 3 ఒత్తులు కలిపి పెట్టాలన్నమాట. సో అందుకని చెప్పి నేను చెప్తున్నాను. సో అన్ని ఒత్తులు కూడా ఇలా పెట్టుకొని 365 ఒత్తులు తయారు చేసుకోండి. సో విభూతితో కొంచెం కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు మిల్క్తో కూడా చేసేయచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే విభూతిని పెట్టడం వల్ల ఏంటంటే మనకి సన్నగా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది ఒత్తి అనేది. సో నేను ఇక్కడ స్లోగా చూపిస్తున్నాను, అంటే కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటారని చెప్పేసి. నార్మల్గా ఎప్పుడు చేసే వాళ్ళకైతే ఇది సింపుల్గానే ఉంటుంది. నేను ఇంకా స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను. సో అదనమాట. ఆల్రెడీ నేను ఒక కట్ట అయితే ప్రిపేర్ చేసేసాను, కాకపోతే అప్పుడు వీడియో తీయలేదండి. సో ఇంకా ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అయితే అంతే చాలు నా వీడియో అనే ఒక చిన్న థాట్తో నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఇలా మీరు ఒత్తిని అయితే ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నేను నార్మల్గా చూపించాను, కానీ ఫస్ట్ ఇలా మొత్తం పత్తి అంతా కూడా ఫస్ట్ ఇలా పొరలుగా అయితే చిన్న ఒత్తిని అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి, మొత్తం పత్తి అంతా కూడా. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో నాకు వచ్చేసి 2 అవర్స్ అలా పట్టిందనమాట ఇది చేయడానికి. అంటే నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళాను నేను. అందులోనూ నాకు విభూతితో అస్సలు అలవాట్లేదు. సో విభూతితో ఇంకా చేయడం చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా విభూతితో ఒకసారి ట్రై చేశాను. సో మనకి కార్తీక మాసంలో మనకి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి సంవత్సరం అంతా దీపం పెట్టకపోయినా ఇలా ఒకసారి మనం కార్తీక పౌర్ణమి రోజు ఒత్తిని కనుక వెలిగించితే మనకి సంవత్సరం మొత్తం దీపం పెట్టినంత పుణ్యం వస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో కార్తీక మాసం కొత్తగా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఇలా ఒత్తిని ప్రిపేర్ చేసుకొని కొంచెం టైం తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని మనకి కొన్ని టైమ్స్లో ఏంటి అంటే మనం దీపం అయితే పెట్టలేము. సో అలాంటప్పుడు సంవత్సరం మొత్తం పెట్టేలా ఇలా ఒత్తిని ప్రిపేర్ చేసుకొని మనం శివాలయంలో కానీ లేదంటే ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా, సో తులసి మొక్క దగ్గర కానీ ఇలా నెయ్యిని వేసుకొని దీపం పెడితే మనకి చాలా అంటే చాలా పుణ్యం అయితే వస్తుంది. ఇంకా కొంచెం టైం తీసుకొని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను నేను. సో నేను వచ్చేసి బయట కొనలేదు, బయట కొన్న మనకి అంత సాటిస్ఫాక్షన్ అయితే రాదనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఫైనల్గా ఒత్తులన్నీ ఒక వరుసలో పెట్టేసి మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా
ఒక మందపాటి ఒత్తిని తయారు చేసుకొని మొత్తం చుట్టేయండి. ఇంకా నేను సెకండ్ది ఇక్కడ చేస్తున్నాను. సో అదనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను. సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా